రాత్రికాల ప్రార్థన. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు ఏ క్షణమున విడిచిపెట్టక ఎడబాయక ప్రేమించి రక్షించిన దేవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, అవును ప్రభువా, మా పనులన్నిటినీ దీవించారు, మా ప్రయత్నాలను ఆశీర్వదించారు, మాకు తోడై ఉన్నారు ప్రభువా. ఏ లోటు లేకుండా, ఏ లేమి మా చెంతకు రాకుండా సమృద్ధినిచ్చి పోషించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యంగా మేము జరిగించినటువంటి మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా తండ్రి మీ స్వాధీనపరుచుకొని మరలా క్షేమ రీతిన మా ప్రాంతాలకు, మా గమ్య స్థానాలకు చేర్చినందుకు వందనాలు. సజీవులుగా ఈ రాత్రి కాలంలో మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్నందుకు, ఈ విధంగా మరొకసారి ఈ రాత్రి ప్రార్థనలో అయ్యా మా బిడ్డలతో, మా కుటుంబంతో కలిసి ఏకీభవించి ప్రార్థించే ధన్యత దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించను అని కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఏ భయము కలిగి ఉన్నప్పటికీ ఆ భయము నుంచి విడిపించగలిగిన సమర్థుడైన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఈ రాత్రి కాలంలో ఏ భయము కలిగి ఉన్నారో, ఏ బెదురు కలిగి ఉన్నారో, ఎవరి వలన ఇబ్బంది సమస్య వస్తుంది అని అనుకుంటున్నారో, ఎటువంటి సమస్య వలన వారు శోధనలో పడతామని అనుకుంటున్నారో, అయ్యా, అవి ఏవి కూడా వారిని ఏమీ చేయలేవని, వారి వైపు మీరున్నారని, వారిని రక్షించగలిగిన దేవుడవని ధైర్యము కలిగి సమస్త భయములను వదిలివేసి ధైర్యముగా జీవించే కృపా సహాయము దయచేయండి. అయా, ఈ రాత్రి కాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు వారికి దయచేయండి. మీ సహాయము వారి ఎడల చూపించండి, కృపను కుమ్మరించండి తండ్రి. అయా, అనారోగ్యంతో ఎవరైతే ఉంటున్నారో నాయనా మొరబెడుతున్నాం తండ్రి. అయా, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు, ఎన్నో ప్రాంతాలకు తిరుగుతున్నారు, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తండ్రి వారు తిరుగుతున్నప్పటికీ స్వస్థత రాక కృంగిపోతూ కుమిలిపోతా ఉన్నారు ప్రభువా. వారిని దర్శించండి అయ్యా. ఆరోగ్యమును ఇవ్వగలిగిన దేవుడు అని మీకు మొర్రపెడుతుండగా సంపూర్ణమైన స్వస్థతతో వారిని నింపండి అయా. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి, అయా షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ నుంచి, అయా మోకాల నొప్పుల నుంచి ప్రభు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, అయా చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి సంపూర్ణమైన విడుదల యేసు నామములో దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే నరాల బలహీనతతో ఉన్నారో, ఎవరైతే మైగ్రేన్ హెడేక్స్తో ఉన్నారో, ఎవరైతే బ్లడ్ క్లాట్స్తో ఉన్నారో, ఎవరైతే బిడ్డలు ప్రభువ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో, కంటి సంబంధమైన, గొంతు చెవి సంబంధమైన వ్యాధులు కలిగి ఉన్నారో, ఎవరైతే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఉన్నారో నాయన, వారికి కూడా యేసునామములో స్వస్థత దయచేయండి. అంధకార క్రియల వలన పీడించబడుతుండగా యేసునామములో వాటన్నిటినీ లయపరచండి నాయన. క్యాన్సర్స్, థైరాయిడ్స్ వంటి సమస్యల నుంచి, క్యాన్సర్స్ నుంచి, అయా పీసీఓడి సమస్యల నుంచి, ఆర్థరైటిస్ నుంచి, అయా మోకాల నొప్పుల నుంచి సంపూర్ణ విడుదల వారందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి, డిప్రెషన్లో ఉన్న వారందరిని బట్టి అడుగుతుండగా డిప్రెషన్లో నుంచి బిడ్డలను లేవనెత్తండి అయా. ఎవరైతే బిడ్డలు అప్పులు కలిగి ఉన్నారో తండ్రి, అప్పుల నుంచి లేవనెత్తండి. వారి యొక్క ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. తలగానే కానీ తోకగా ఉండరని మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా నాయన, కుటుంబంలో సమస్యలు, శోధనలు, అయా అపవాది క్రియలు, అశాంతికరమైన పరిస్థితులు రాజ్యమేలుతూ ఉండగా యేసునామములో ఆ కుటుంబంలో నెమ్మది వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం అయా. తల్లిదండ్రులకు లోబడిన బిడ్డలను దర్శించండి.
భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి. మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న వారికి మారు మనసును అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో కేసుల నుంచి విడిపించండి తండ్రి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆస్తి తగాదాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన గర్భఫలం లేని వారిని దర్శించండి, గర్భఫలం దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో మంచి జాబ్ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ చిత్తం ఏమిటో వారికి కనపరచండి తండ్రి. నాయన లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, మీ కృపలో వాటిని వారికి దయచేయండి నాయన. నైట్ డ్యూటీల్లో ఉంటున్నారు, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు ప్రభువా, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి తండ్రి. నాయన వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరినీ దీవించండి అయా. విదేశాలకు వెళ్తున్నారు, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లో, ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశము చుట్టూ కావలిగా ఉంటున్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి తండ్రి. మీరు తోడై ఉండండి ప్రభువా. అయా మేమందరము కూడా అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతున్నామయ్యా. కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయండి. ఎవరును నిద్ర లేమి పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా సహాయము దయచేయండి. అంధకార దురాత్మ క్రియల వలన, శత్రువుల వలన, దొంగల వలన ఎవరి రాత్రి కాలంలో తండ్రి ఇబ్బందులు పడకుండా గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె కావలి దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తుండగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొని మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.